హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. చాలామంది అయితే అడిగారండి, అంటే ఫ్యూ మెంబర్స్ అడిగారు, ఆ ప్లేస్ ఎక్కడుంది, చాలా బాగుంది చెప్పండి అన్నారు. నేను లాంగ్ వీడియోలో చెప్తాను ఫుల్ డీటెయిల్స్ ఎక్కడుంది అని చెప్పాను. సో నాకు చాలా డేస్ తర్వాత అయితే వీలైంది మీకు చెప్పడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వాటర్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది ఆపోజిట్లో, అది మా ఇల్లు. మా ఇంటికి కరెక్ట్ ఆపోజిట్లో అయితే ఈ మామిడి తోట ఉందండి. నేను చాలా వరకు అయితే షార్ట్ వీడియోస్ కానీ కొన్ని వీడియోస్ కానీ ఇక్కడే ఉండి అయితే షూట్ చేసుకుంటాను. గ్రీనరీగా ఉండడం వల్ల ఏంటి అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తాడి చెట్లు, ఇవి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. అప్పటి నుంచి కూడా అలానే ఉన్నాయి అవి. అయితే ఇంకొకటి, స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, నాకు దోమలు ఉన్నాయండి. టూ డేస్ బిఫోర్ నుండి అయితే కంటిన్యూగా వర్షం ఉండడం వల్ల దోమలు వచ్చాయి. సో అది కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇక్కడ మీకు అర్థమవుతుంది చూస్తుంటే, కొంచెం సరిగ్గా లేదు, అంత వాటర్ ఉంది. నార్మల్గా అయితే ఇక్కడ ఇలా అయితే ఉండదు. పైన చెట్లు ఉంటాయి కానీ కింద మొత్తం చాలా నీట్గా బాగుంటుంది. ఈ రోడ్డు ఉంది కదా, సేమ్ ఈ రోడ్డు ఎలా ఉందో మొత్తం మామిడి తోట మొత్తం అలానే ఉంటుంది. అయితే మ్యాంగో సీజన్ అయిపోయింది కదా, మళ్ళీ స్టార్టింగ్ టైంలో మొత్తం క్లీన్ చేసేస్తారు. ప్రజెంట్గా అయితే మొత్తం చెట్లు వచ్చి ఇలా ఉంది. నార్మల్గా అయితే చాలా బాగుంటుంది. ఈ ప్లేసెస్లో ఏంటి అంటే మనం ఎలాంటి వ్లాగ్స్ కానీ చిన్న చిన్న షూట్స్కి అయితే చాలా బాగుంటుంది. ప్లేస్ కూడా మనకి కంఫర్ట్గానే ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో ఏంటి అంటే చెట్లు ఉండడం వల్ల మనకి కొంచెం కంఫర్ట్గా ఉండక ఎక్కడ చేయాలి అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క చెట్టుకి చాలా గ్యాప్ ఉండడం వల్ల చాలా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మనం హ్యాపీగా ఫోటో షూట్స్ కానీ సాంగ్స్ షూట్ చేసుకోవడం కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. నా వరకైతే ఏంటి అంటే నాకు కరెక్ట్గా మా ఇంటికి ఆపోజిట్లో ఉండడం వల్ల నాకు ప్రతిదీ ఇక్కడ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నాకు లాంగ్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది. అందరికీ ఇలా అవైలబుల్గా అయితే ఉండదు కదండి. సో నేను మ్యాక్సిమం అయితే ఇక్కడ బాగుంటుంది అనేసి నేను అన్నీ ఎక్కువైతే చాలా వరకు 90% ఇక్కడే నేను షూట్ చేసుకుంటాను. మెయిన్గా ఇక్కడ ఫోటో షూట్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రెజెంట్గా అయితే మామిడికాయలు ఇవ్వండి, ఇప్పుడు సీజన్ కాదు కదా. సో నేను మళ్ళీ మీకు సీజన్ టైంలో, అంటే ఏప్రిల్ మే ఆ టైంలో కాయలు ఉన్నప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇక్కడ నేను మొత్తం చాలా పెద్దగా ఉంటుందండి తోట మాత్రం. చెప్తున్నాను కదా, అసలు చెప్పడానికి కూడా వర్డ్స్ లేవు, అంత బాగుంటుంది లోపల. మళ్ళీ సీజన్ టైంలో వచ్చే ముందు ఫిబ్రవరి మార్చ్ అలా కింద మొత్తం నీట్గా అయితే చేసి ఉంచుతారు, అప్పుడు ఇంకా బాగుంటుంది. నేను మీకు ఒక సైడ్ చూపించాను, ఇంకొక లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర నుండి. అక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాము అంటే ఇంతకుముందు ఏంటి అంటే అక్కడ కోళ్ళు ఒక ఫామ్ లాగా అయితే సెట్ చేసేసి ఉంచారు. 3 ఇయర్స్ నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అక్కడ మనకి సంక్రాంతికి కోడి పందాలకి కోళ్ళు కోడి పుంజులు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా మీకు నేను చూపిద్దాం అనుకున్నాను, బట్ కానీ వాళ్ళు రీసెంట్గానే వెకెట్ చేసి వెళ్ళారు. నేను షూట్ చేసుకునే టైంకి అయితే వాళ్ళు లేరు. వాళ్ళు ఉన్నట్టయితే మీకు క్లియర్గా మొత్తం అక్కడున్న కోళ్ళు ఎలాంటివి పెంచుతున్నారో అవి మీకు అన్నీ క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ ఇంతకుముందు చూశారు కదా, అది ఆపోజిట్లో మా ఇల్లు. అది ఇక్కడ కొంచెం అక్కడ నెట్ అవి అయితే పెట్టున్నాయి, అవి మీకు నార్మల్గా చూపిస్తాను. నేను ఇక్కడ చాలా వరకు అయితే నేను వీడియోస్ ఇక్కడే షూట్ చేసుకుంటున్నానండి. ప్లేస్ చాలా బాగుంది, గ్రీనరీగా ఉంటుంది అని. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ కోళ్ళు పెంచేవాళ్ళు ఒక బ్యాక్ 3 ఇయర్స్ నుండి. చూశారు కదా, ఇక్కడ ఫామ్ ఉండడం వల్ల కొంచెం నీట్గా చేసి పెట్టారు ప్రజెంట్గా అయినా. నేను స్టార్టింగ్ నుండి చూపించిన ప్లేస్ మాత్రం సీజన్ టైంలో ఇలా చేసి ఉంచుతారు. కొబ్బరి తోటలు, చాలామందికి కొబ్బరి తోట కూడా ఇష్టం ఉంటుంది కదా. ఒక సైడ్ అయితే కొబ్బరి చెట్లు ఉండి చాలా బాగుంది. ఇక్కడ మొత్తం నీట్గా ఉన్నాయి, మీకు దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ ప్రజెంట్గా డాగ్స్ ఉన్నాయి కట్టేసి, అవి చాలా అరుస్తున్నాయి. నేను భయం వేసి అయితే నేను అక్కడ వరకు అయితే వెళ్ళలేదు.
మీకు నెక్స్ట్ కాయల సీజన్లో అయితే నేను చూపిస్తానని చెప్పాను కదా, అప్పుడైతే మీకు మొత్తం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. అందులో ఇంకొకటి ఏంటి అంటే 2 డేస్ నుండి వర్షం ఉందని చెప్పాను కదా, ఈ వర్షం వల్ల కింద మొత్తం బురద అయింది, వాటర్ ఉన్నాయి, సరిగ్గా వెళ్ళడానికైతే కుదరట్లేదు. మళ్ళీ అందులో ఏంటి అంటే నార్మల్గా అయితే దోమలు ఉండవు, కానీ వర్షం కారణం వల్ల అక్కడ మొత్తం చెట్లు కూడా ఉండడం వల్ల చెట్ల మీద నుంచి దోమలు ఉన్నాయి, అవే కుడుతున్నాయి. అందుకే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంత ఇంకా మీకు క్లియర్గా చూపించలేదు, ఇంకా లోపలికి ఉంటుంది, అక్కడ ఇంకా బాగుంటుంది. నేను నెక్స్ట్ టైం మీకు మొత్తం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. వ్లాగ్ అయితే అయిపోయిందండి. ఇంకా వాటి వల్ల అవ్వక కొడుతున్నాయి అనేసి నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు క్లియర్గా మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ రోడ్ దగ్గర నుండి ఆపోజిట్లో కరెక్ట్గా ఉంది, చూశారు కదా. ఫ్యూ మెంబర్స్ అడుగుతున్నారని నేను ఈ వ్లాగ్ అయితే చూపించానండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుదాం. బాయ్ బాయ్.